గడిచిన కాలక్రమంలో టెక్నాలజీ పెరిగి ఈ పరిస్థితిని చూస్తున్నాం గానీ, ఒక కాలంలోనైతే గోవులు, ఎద్దులు మన జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషించినాయంటే, దుక్కి దున్ని పండించిన పంటలన్నీ ఎడ్ల బండి మీద ఇంటికి మోసుకొచ్చిన ఎద్దులు తండ్రి పాత్ర వహిస్తే, ఇక ఆవులేమో ఆవు పాలనిచ్చి తల్లిగా మారింది, గోమూత్రాన్నిచ్చి అనారోగ్యం నుంచి దూరం చేసింది, గోవుల పేడని ఎరువులు లెక్క వాడి పండించిన పంటలు తిని 70 ఏండ్లొచ్చినా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా బతికిన. రక్తం పంచుకొని పుట్టిన తల్లిదండ్రులకు ఏ కొంచెం అనారోగ్యమైనా పానం విలవిల్లాడిపోద్ది. అసొంటిది తల్లి తర్వాత తల్లి, తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి గోమాతలు అంతరించిపోయే దిశలో గడిచిన కాలక్రమంలో ఇప్పటికే బాగా కోల్పోయినాం. ఇంకొక కొన్ని సంవత్సరాలు గిట్లనే ఉన్నామంటే కోల్పోవటానికి ఏం మిగిలది, మ్యూజియంలో చూసుకుంటానికి ఫోటోలు తప్ప. మన మనసుకు జాలనిపించినా, స్వయంగా ఏం చేయలేకపోయినా కనీసం చేసేటోళ్ళ కన్నా సపోర్ట్ చేద్దాం, సహకరించి. గౌరవనీయులు గుండం భూమయ్య గారు కోట్లు విలువ చేసే భూమిని గోమాతల కోసం కేటాయించిండు. మన తల్లి తర్వాత తల్లిని మనం కాపాడుకుందాం. స్క్రీన్ మీద స్కానర్ ఇస్తున్నా, ఎంత వీలైతే అంత వేసుకుంటా ఓన్రి. జై గోమాత.